అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, మన జీవితంలో ఎన్నో సందర్భాలలో, ఎన్నో విషయాలలో కొన్ని అలజడులు మనల్ని బాగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే వాటి వలన మనం చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. వాటి ద్వారా మనం కృంగిపోతున్నామనే ఒక భ్రమలోకి వెళ్ళిపోయి నిజంగానే కృంగిపోతూ ఉంటాం. అయితే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, మన జీవితంలో ఎదురయ్యేవి ఎండమావులు లాంటివైనా, అంటే అది కష్టంలా కనిపించి నిజమైనటువంటి కష్టం కాకపోయినా, లేదా నిజమైనటువంటి కష్టాలైనప్పటికీ, నిజమైనటువంటి శోధనలు శ్రమలైనప్పటికీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుడు మనకి శ్రమలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండమని చెప్పారో ఆ మాటలన్నీ మనకు గుర్తుండాలండి. కానీ సహజంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుడు చెప్పినటువంటి మాటలను మర్చిపోయి దేవుని నిందిస్తూ ఉంటాం, దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. కానీ ఆ పద్ధతి మంచిది కాదండి. ఎందుకంటే మనకి ఏ సమయంలో ఏం కావాలో, ఏ సమయంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ దేవుడు మాట్లాడినటువంటి ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 8వ వచనం కనుక మనం ఒకసారి ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. మీరు వారి వలె ఉండకండి. తర్వాత మీరు మీ తండ్రిని అడుగక మునుపే, చూసారా ఎంత చక్కటి మాట అక్కడ రాయబడి ఉందో. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కనుక మీరు బాగా ఆలోచించినట్లయితేనండి, ఆ కష్టంలో ఎలా బయటపడాలి అనే ఆలోచన మీరు తండ్రిని అడగక మునిపే, అది ఏ సమస్య అయినా కావచ్చు, అది వివాహానికి సంబంధించినటువంటి సమస్య కావచ్చు, సంతానానికి సంబంధించినటువంటి సమస్య కావచ్చు, మానసికమైన సమస్య కావచ్చు, లేదా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని చిందరబందర చేసే పరిస్థితులు కావచ్చు, లేదా అది ఎలాంటి గడ్డు కాలానికి సంబంధించినటువంటి పరిస్థితి అయినా కానీ దాని నుండి ఎలా బయటికి రావాలి ప్రభువా అని మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు కావలసినటువంటిది అంతా కూడా ఆయనకు తెలుసండి. కనుక మరి మనం ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నాం, మనం ఎందుకు ఎక్కువ ప్రెజర్ అయిపోతున్నాం, మనం ఎందుకు ఎక్కువ భయపడుతున్నామంటే ఒకటే కారణం అండి. అదేంటంటే దేవుణ్ణి మనం నమ్ముతున్నాం కానీ, ఏదో ఒక మనుషుల్లో ఒక మనిషిలా నమ్ముతున్నాం కానీ మనస్ఫూర్తిగా ఆయన నమ్మటం లేదు, మనస్ఫూర్తిగా ఆయన మీద ఆధారపడటం లేదు, మనస్ఫూర్తిగా మనం ఆయన్ని మన పరలోకపు తండ్రిగా మీరు అంగీకరించట్లేదు. ఒకవేళ ఒకప్పుడు అంగీకరించేవారేమో కానీ ఇప్పుడు మీ పరిస్థితులను బట్టి, లేదా మీ జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితులను బట్టి మీరు ఒకవేళ బహుశా విశ్వాసం విషయంలో సన్నగిల్లిపోతున్నారేమో ఒకసారి ఆలోచించండి. కనుక మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ మొట్టమొదటిగా మనం గమనించాల్సింది, మనం ఆధారపడవలసింది తండ్రి మీద. అంతకంటే ముఖ్యంగా మనం ఆలోచించాల్సినటువంటిది, మనం చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే 6వ అధ్యాయంలోనే 32వ వచనం ఒకసారి మనం చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి చదవగలిగినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 32, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీరు కోరుకుంటున్నటువంటి శాంతి, సమాధానము, మంచి మనస్సు, మంచి జీవితం, మంచి కుటుంబం, మంచి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి ఆనందం, నిరంతరమైనటువంటి గొప్ప ఆనందం, మరి ముఖ్యంగా నిత్య జీవం మనకు కావాలంటే కనుక మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అప్పుడు మనకి కావలసినటువంటివన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కనుక చేయవలసినటువంటి పని మనం ఏంటి ఎంతకనగానే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికే పని మనం చేయాలి. అప్పుడు మనకి ఏం కావాలో మన తండ్రికి తెలుసు. కనుక ఆయన మన యొక్క జీవిత విధానాన్ని బట్టి మనకి ఏ సమయంలో ఎలాంటివి ఎప్పుడు ఇవ్వాలో ఆయన తెలుసు, కాబట్టి తప్పకుండా ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలను ఈ డివోషన్స్ ద్వారా తండ్రి మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా, మీ చిత్త ప్రకారంగా నడిపించండి, బలపరచండి. ప్రభా, ఈ మాటలను తండ్రి విని వారి జీవితాలను తండ్రి బలపరుచుకుంటున్నారు.
వారిని అదేవిధంగా తండ్రి ఈ విషయాలను తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి కుమారుణ్ణి కుమార్తెను తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, మీ చిత్త ప్రకారంగా బలపరచండి. మీ కృపలో మా తండ్రి స్థిరమైన మనస్సు కలిగి ముందుకు సాగినట్లుగా సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యను కూడా మా తండ్రి ఇప్పటివరకు ప్రేమించారు, నడిపించారు, సహాయం చేశారు. ముందు కూడా తండ్రి మీ చిత్త ప్రకారంగా ఈ పరిచర్య పట్ల మా తండ్రి జరిగించండి, సహాయం చేయండి. తండ్రి ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులవుతున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.